హాయ్ అండి అందరికీ. హ్యాపీ సండే. ఈరోజైతే సండే కదా! ఇంక ఈరోజు తొందరనే లేసాము. ఎందుకంటే మా ఆయన ఊరికెళ్తున్నాడు. మేము ఇల్లు కట్టుకుంటున్నాం కదా! ఇంకా అది ఆ పనులు ఎక్కడి వరకు అయినవని చూడటానికైతే వెళ్తున్నాడు. తనైతే ముంబై ట్రైనింగ్‌కెళ్ళేసి వచ్చినప్పటి నుంచి అసలు 1 మంత్ నుంచి మా పిల్లలతో టైం స్పెండ్ చేయడమే లేకుండా అయిపోయింది. ఎవ్రీ వీక్ ఎక్కడికన్నా వెళ్ళడం అయిపోతుంది. దాంతో ఇంకా షటిల్ ఆడడం లేదు అనేసి నేనైతే రోజు స్కిప్పింగ్ చేసుకుంటున్నా. జస్ట్ 10 మినిట్స్ అలా స్కిప్పింగ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత టీ తాగేసి ఇంకా ఇల్లైతే నీట్ చేద్దామనేసి అని అనుకుంటున్నా. అయితే బూజు అయితే ఎక్కడిదక్కడ ఇలా పట్టేసిపోయింది. అందుకోసం అనేసి ఇంకా హాల్‌లో, బెడ్‌రూమ్స్‌లో ఇంకా నీట్ చేద్దామనేసి, ఇంకా మా ఆయన కూడా లేడు కదా! అందుకోసం అనేసి ఇయాల అంతా ఇల్లు దులపడం అయితే స్టార్ట్ చేసుకున్నా. తను ఉంటే తనతో టైం స్పెండ్ చేయడమే అయిపోతది. ఇంక ఇయాలనైతే ఇల్లు మొత్తం నీట్‌గా చేస్తాను. నాతో పాటు మనీషు, మా నాన్నమ్మ గూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. ఇంకా అన్ని సోఫా కవర్స్ అన్నీ నీట్‌గా చేసేసుకున్నాను ఈరోజు. ఈరోజు ఇంకా పైన ఫోటోస్ ఫ్రేమ్స్ కూడా కొంచెం దుమ్ము ఉండే. ఇంకా అంతా డస్ట్‌ని అంతా క్లీన్ చేసేసుకున్నా. ఇంకా వాటినన్నిటిని నీట్‌గా పెట్టేసేసుకున్నా. వీటికైతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ ఉంది. ఫస్ట్ చేసిందయితే మా పెళ్ళిలో మా మామయ్య ఒక మామయ్యనైతే నాకు గిఫ్ట్ ఇచ్చాడు. ఇదేమో కర్ణాటకకెళ్ళినప్పుడు అక్కడ మంత్రాలయం దగ్గర దిగిన ఫొటోస్. మా నిషు, అనమనైతే చాలా చిన్న పిల్లలు. ఇది అయితే మురుడేశ్వర్‌లో దిగిన ఫోటో. ఇంకా మేమైతే 1 ఇయర్ కంపల్సరీ ఎక్కడికన్నా టూర్ ఏసాం. కానీ ఈ ఇయర్ అయితే ఎక్కడికి వెళ్ళకుండా అయిపోయింది. ఇంకా ఈ ఫోటో కూడా మురుడేశ్వర్‌లో మా ఫ్యామిలీ ఫోటో అన్నమాట. అదేమో పిల్లలకి తీసాము. ఇదేమో మేము అంటే ఫ్యామిలీ మొత్తం తీసుకున్న ఫోటో అన్నమాట. ఈ ఫోటో ఏమో మా ఆయన నా బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చాడన్నమాట. ఇట్లా మేము ఇద్దరం ఫోటోలు షూట్ చేసుకున్న ఫస్ట్ ఫోటో అన్నమాట ఇది. ఇది మొన్న మా ఆయన ముంబైకెళ్ళిన ఫోటో అన్నమాట. తాజ్ హోటల్ దగ్గర దిగిన ఫోటో. ఇంకా ఇక్కడ ఒక చిన్న ఫ్రేమ్ లాగా చేశానన్నమాట. నా దగ్గర ఫోర్క్స్‌ది స్పూన్స్ ఉండిపోయినాయన్నమాట అలా. వీటితో ఏమన్నా చేద్దాము అనేసి అలానైతే చేసి మా ఇద్దరిది, నిషుది, అనమ్మది ఫోటో పెట్టా. ఇక్కడ మా నాన్నమ్మ నాకు పని ఉందిరా అంటే, మమ్మీ ఒకసారి కోయిల కోయిల డ్యాన్స్ చేద్దాం మమ్మీ అనేసి అంది. ఇంకా అందుకే ఒక 2 స్టెప్పులు అలా ఏసేసిన. ఇంకా పని అలానే ఉండిపోద్దనేసి ఇంకా సోఫాలనైతే ముందకి జరిపేసేసి దాని వెనకాల కూడా బూజు బాగా పట్టేసింది. ఇంకా వాటిని కూడా నీట్‌గా క్లీన్‌గా చేసేసుకున్నా. వీటిని జరపడం, పెట్టడం ఏదో పెద్ద తలనొప్పి అయిపోతుంది. డస్ట్ మాత్రం ఎక్కడిదక్కడనే అలానే పట్టుకుపోతుంది. కానీ ఇక్కడ రాయచూర్లో కంటే ఇక్కడ చాలా అంటే చాలా డస్ట్ చాలా తక్కువగా ఉంది. అక్కడ నాకైతే వీక్లీ క్లీనింగ్ చేసినా గానీ చాలా డస్ట్ వచ్చేది. ఇక్కడ మరీ అంత ఎక్కువ లేదు. కానీ ఎప్పుడు ఇల్లు సదిరినా కానీ చాలా సామాన్లొస్తాయి. ఎప్పుడు ఇల్లు నీట్‌గా పెట్టినా గానీ ఎందుకు అన్నిగనం సామాన్లొస్తాయి నాకైతే అంత వేస్ట్ ఎట్లా వస్తదో అర్థం కాదు. ఇక్కడనైతే బౌల్ కూడా తోమేసేసుకున్నా. స్టవ్ ఇంకా టైల్స్ అన్నీ నీట్‌గా చేసేసుకున్నా. మా అమ్మనేమో పెద్దిలో రామ్ చరణ్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తుందన్నమాట. 'చిగిరి చిగిరి' సాంగ్. ఇంక ఇక్కడ అన్నీ నీట్‌గా తోమేసుకొని పెట్టేసుకొని కిచెన్ క్లీన్‌గా ఉంటే నాకైతే మంచిగా అనిపిస్తది. ఇంకా అలానే ఫ్లోర్ కూడా అంతా నీట్‌గా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నా. ఇంకా మా టీపాయ్ కూడా చాలా రోజుల నుంచి అట్లనే డస్ట్‌గా ఉండిపోయింది. దాని కింద కూడా డస్ట్ ఎలా పేరుకుపోయిందో చూడండి. ఇంకా దాన్ని కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకున్నా. దానిపైన ఫ్లవర్ వాస్ పెట్టుకుందాం కానీ అక్కడ చిన్న పిల్లలు కదా మా ఇంట్లో. పక్కన బాబు కూడా చిన్నోడు కదా! ఇంకా వచ్చేసి కింద పడేస్తాడు. మళ్ళీ మట్టి ఇంత ఒలిగిపోద్ది వద్దు అనేసనంటే, మా బాబేమో అక్కడనే కార్నర్‌లో పెడదాం మమ్మీ అనేసట. వద్దురా మళ్ళీ దువ్వపు వస్తే కింద పడేస్తాడు వద్దు అనేసనంటే కొంచెం అలిగిండు. ఇంకా నేను ఇక్కడనైతే సోఫా కవర్లు గిన అన్నీ ఏసేస్తున్నా. నేను వీక్లీయే చేంజ్ చేస్తానండి. 2 డేస్‌కి, 3 డేస్‌కి అయితే నేనేం నీట్‌గా అలా చేసి పెట్టేసుకోను. కానీ నీట్‌గా ఉంచేసుకుంటా. ఈ సోఫా కవర్స్‌లో అయితే వీక్లీ మ్యాట్స్, సోఫా కవర్స్, కర్టెన్స్ ఇవైతే కంపల్సరీ వీక్లీ అయితే కంపల్సరీ పిండేస్తాను.
మ్యాట్స్ మాత్రం నేను వాషింగ్ మిషన్‌లో మాత్రం ఎయ్యను. మ్యాట్స్ అయితే అందరూ వాషింగ్ మిషన్‌లో యేసుకుంటారు. అంటే వన్ నైట్ అలా నానబెట్టేసి నెక్స్ట్ డే యేసుకుంటారు. నాకైతే నచ్చదు. నేనైతే పిండేసుకుంటాను. ఇక్కడ అదంతా సోఫా కవర్స్ ఇల్లు నీట్‌గా చేసిన తర్వాత అబ్బా! మనసుకి ప్రశాంతంగా అనిపిచ్చింది ఈరోజు. ఇంకా అంతా ఊడ్చేసుకొని చేసిన తర్వాత ఇంకా బెడ్‌రూమ్‌లో 2 బెడ్‌రూమ్‌లో, హాల్‌లో, కిచెన్‌లో ఇంకా అంతా మాప్ పెట్టేసేసుకున్నాం నీట్‌గా. మాప్ మాత్రం కంపల్సరీ డే బై డే పెడతాను ఇంట్లో. ఎందుకంటే పిల్లలుంటారు కాబట్టి కంపల్సరీ అయితే డే బై డే కంపల్సరీ ఇంట్లోనైతే మాప్ చేస్తాను. ఇక్కడ వాష్ బేసిన్ గూడా అంత నీట్‌గా చేసుకుంటాం. వీక్లీ అయితే కంపల్సరీ నేనైతే వాష్ బేసిన్స్, మ్యాట్స్ ఇంకా బాత్రూమ్స్ ఇంకా అన్నీ నీట్‌గా చేసుకుంటా. ఇంకా నా స్నానం అయిపోయి ఇంకా వాషింగ్ మిషన్‌లో బట్టలేసాను. ఈరోజు మా ఆయన లేడు కదా! ఇంకా చికెన్ తీసుకురావడానికి ఎళ్ళాను. అక్కడే టిఫిన్ గూడా తీసుకొనొచ్చేసా. ఇంత పని చేసిన తర్వాత ఇంకో ఒంట్లో మాత్రం ఓపికుండదు. ఇక్కడ టిఫిన్ అయితే తీసుకొనొచ్చేసి మేమైతే ముగ్గురం మంచిగా టిఫిన్ అయితే తినేసాము. ఇంకా కొంచెం సేపు రెస్ట్ తీసేసుకొని ఇక్కడ చికెన్ అయితే స్టార్ట్ చేస్తున్నా వంట. ఇక్కడ చికెన్ అయితే మంచిగా కడిగేసుకొని వంటకి సంబంధించినవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నా. ఇక్కడ ఆయిల్ ఏసేసుకొని మసాలా గిన అన్నీ ఏసుకుంటే మసాలా అంటే నేనంతే ఎక్కువ వాడను. సాజీరా, 2 లవంగాలు, 2 యాలకులు, 2 మిరియాలు అంతే. మిర్చి, పుదీనా ఆనియన్ ఫస్ట్ ఏసాను. ఈరోజు మాత్రం మొన్న అన్నీ కలిపేసేసి మసాలా అన్నీ కలిపేసి ఒకటేసారి ఏసా కదా! అంటే ఒకటేసారి మసాలాలన్నీ చికెన్‌కి ఏసా కదా! ఈసారి అలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా చేద్దామనేసి డిఫరెంట్‌గా చేస్తున్నా. ఇదైతే మసాలా కోసం అనేసి, గ్రేవీ కోసం అనేసి చేస్తున్నా. పక్కనేమో కడాయి పెట్టుకొని అందులో ఆనియన్, మిర్చి, టమాటో, కొంచెం గసగసాలు అవన్నీ ఏసేసుకొని దాన్ని మిక్సీ పట్టేస్తా. ఇందులోనైతే ఇప్పుడు డైరెక్ట్ చికెన్ యాడ్ చేస్తున్నా. ఆ రోజైతే అన్నీ కలిపి కారం, ఉప్పు అన్నీ కలిపిన చికెన్ యాడ్ చేశా. ఈరోజేమో డైరెక్ట్ చికెన్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ ఏసేసి దాన్ని ఫస్ట్ ఫ్రై లాగా చేసేసుకొని తర్వాత ఇప్పుడు ప్రిపేర్ చేస్తుంది కదా! ఆనియన్, టమాటో, మిర్చి అదేసేసి అది మిక్సీ కొట్టేసి తర్వాత ఈ చికెన్‌లో ఏసి కొంచెం గ్రేవీ వస్తది కదా! కొంచెం టేస్టీగా మంచిగా ఉంటది. ఇక్కడ చికెన్‌లోనైతే వాటర్ కన్సిస్టెన్సీ ఉంటది కదా! ఆ వాటర్ అంతా పైకొచ్చేసింది. చికెన్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. తొందరగా కుక్ అవుతది కదా చికెన్. ఇక్కడనైతే నేను అది టమాటో, ఆనియన్‌ది ఇక్కడ పేస్ట్ చేసేసి మిక్సీ పట్టేసి ఇందులో గూడా యాడ్ చేసేసా. చికెన్‌లో యాడ్ చేశా. అదేసిన తర్వాత పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇంకా మసాలా, కారం, ఉప్పు, ఇంకా 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 మర్చిపోయా. ఇంకా కొంచెం కొబ్బరి పొడి గూడా యాడ్ చేస్తా. నాకు ఫస్ట్‌లో కొబ్బరి పొడి ఏస్తే అసలు చికెన్‌లో నచ్చేదే కాదు. ఈ మధ్యలో వేస్తే బావుంటుంది అనేసి కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేశా. అంటే ఇవి ఫాస్ట్‌గా ఫ్లో అవ్వడం వల్ల మీకు కనిపిస్తలేదో నాకు తెలీదు. ఇంకా వీటినైతే మంచిగా మూత పెట్టేసుకొని ఒక 5, 10 మినిట్స్ అలా వదిలేయాలి. మంచిగా ఫ్రై అయిపోతది. ఇంకా నేనైతే ఇక్కడ బట్టలు దండం పైన ఉండే నిన్నటివి అవి తీసుకొచ్చి ఇక్కడ ఏసేసి ఈరోజు స్నానానివి ఏసా కదా వాషింగ్ మిషన్‌లో అవి తీసి ఆరబెట్టేసాను. నాకు బట్టలు తీసి ఆరిన బట్టలు మడిచేయడం అంటే పెద్ద చిరాకు. ఏదైనా పని చేయాలంటే మా చెల్లికి ఫోన్ చేయడమా, మా చెల్లెలకి ఫోన్ చేయడమా, లేకుంటే పక్కన భాగ్య వస్తేనా అట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ బట్టలు మడిచేయడం అయితది. నాకే అంత అనిపిస్తదా, లేకుంటే అందరికలా అనిపిస్తదో నాకు గూడా తెలీదు. బట్టలు మడిచేయడం అంటే గొప్ప చిరాకు అనిపిస్తది. ఇక్కడనైతే మేము 1 అయిపోతుంది. ఇంకా మేము ముగ్గురం అయితే లంచ్ చేసేస్తున్నాము. ఈరోజు ఇక చికెన్ గ్రేవీలాగా కొంచెం వచ్చేసింది కదా! ఇంకా మా అమ్మనైతే కర్రీ ఎక్కువ కలుపుకోదు. అందుకోసమే నేను కర్రీలో పీసులు కలిపేసేసుకొని తనకైతే ఓన్లీ పీసులే ఇస్తాను. పిల్లలకి ఏంది ఇంత తక్కువ కర్రీ ఏస్తుంది అనేసి అనుకుంటారేమో. కాదు. అంటే వాళ్ళు కారం కొంచెం తక్కువ తింటారు. అయినా కానీ నేను కర్రీలో కొంచెం కారం తక్కువనే ఏస్తా. మరీ అంత ఎక్కువ గూడా ఎయ్య. నేను కొంచెం పీసెస్‌ని వాళ్ళు ఎక్కువ ఇష్టంగా తింటారు కాబట్టి కొంచెం అన్నంలో కలిపేసి వాళ్ళకి పీసులు ఇస్తా. ఇంకా మా నాన్నమ్మనైతే టీవీ చూసుకుంటూ అలా చూసుకుంటూ తింటుంది. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్